నమస్తే వెల్కమ్ టు ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్. అతిథి దేవో భవ. తమిళనాడు పచ్చని ప్రకృతితో అల్లుకుపోయిన స్వర్గసీమ. చుట్టూ సాగర తీరాలు, కొండ గుహలు, వేల సంఖ్యలో పురాతన ఆలయాలు, నింగినంటే గోపురాలు, సాంప్రదాయక జీవన విధానం, పట్టుచీరల పరిశ్రమలు, ఒక్కటేమిటి లెక్కలేనన్ని అందాలు, అద్భుతాలు తమిళనాడుకు మాత్రమే సొంతం. ముఖ్యంగా పుణ్య మతాలకు నెలవైన నేలగా భావిస్తారు తమిళనాడుని. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కొలువైన అద్భుత క్షేత్రాలు తమిళనాట ఎన్నెన్నో. శివ, కేశవులను తనివి తీరా చూసుకునే భాగ్యం ఇక్కడ మనకు కలుగుతుంది. నిండైన కట్టు, బొట్టు, నోరూరించే సాంప్రదాయక వంటలు, పొంగల్, దీపావళి, తమిళ ఉగాది, దసరా, వినాయక చవితి వంటి పండుగలు, నిరంతరం కుంభాభిషేకాలు, అన్ని మతాలను గౌరవించే సాంప్రదాయం. ఒక రకంగా చెప్పాలంటే పర్యాటకులకు దేవభూమి. అలాగే అన్ని మతాల వారు ఇక్కడ ఉండడంతో ఉత్సవాలలో అన్ని మతాల వారు పాల్గొనడం ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగిస్తోంది. కాశీకి వెళ్లిన రామేశ్వరం వెళితేనే యాత్ర సంపూర్ణమైన ముక్తి లభిస్తుందని ఎలా చెబుతారో, దేశంలో ఎన్ని ప్రాంతాల్ని చుట్టి వచ్చినా ఒక్క తమిళనాడును సందర్శిస్తే చాలు భారతదేశ యాత్రలన్నీ సంపూర్ణమయ్యాయన్న భావన కలుగుతుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. వినాయకుడితో మొదలుకొని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, శివాలయాలు, ఆంజనేయ, అమ్మవార్లు, ఇలా ఒక్కటేమిటి అన్ని దేవతల ఆలయాలు కొలువై ఉన్నాయి. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఎన్ని ఆలయాలు ఉన్నాయో ఒక్క తమిళనాడులోనే వేల సంఖ్యలో ఆలయాలు ఉన్నాయి. దాదాపు 800 నుంచి 3500 ఏళ్ల కన్నా ముందుగా గుర్తించబడ్డ 33,000కు పైగా ప్రాచీన దేవాలయాలు, వాటి చుట్టూ దాదాపు 2,000కు పైగా కోనేర్లు ఉన్నట్లు చరిత్ర చెబుతోంది. అద్భుతమైన ఏకశిలా రాతి కట్టడాలు, నల్లని రాయితో చెక్కబడ్డ దేవతా విగ్రహాల శిల్ప సౌందర్యం, వైవిధ్యభరితమైన ఆలయాల నిర్మాణ శైలి ఈ ఆలయాల కౌశలానికి ప్రతీక. ఇక్కడ ఉన్న ఆలయాల్లో 3000 సంవత్సరాల నాటి శిలా శాసనాల ద్వారా ప్రాచీన సంస్కృతి, సాంప్రదాయాలను గురించి మనం చక్కగా తెలుసుకోవచ్చు. పల్లవులు, పాండ్యరాజుల కాలానికి చెందిన ఏకశిలా రాతి ఆలయాలు, చోళులు, విజయనగర నాయకరాజులు నిర్మించిన ఆలయాలు, అయ్యనరప్పన్లు నిర్మించిన గ్రామ దేవత ఆలయాలు, ఇలా ఎన్నెన్నో. అందుకే తమిళనాడు ల్యాండ్ ఆఫ్ గాడ్స్ గా ప్రసిద్ధి చెందింది. తరతరాలు చూసిన తనివి తీరని ఆలయ సంపద కొలువైన తమిళనాడును జీవితంలో ఒక్కసారైనా తప్పక చూసి తీరాల్సిందే. మరి అలాంటి దేవభూమి తమిళనాడును సందర్శించాలనుకుంటే తప్పక ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ను సంప్రదించండి. ప్రతి నెలలో తమిళనాడుకు సంబంధించిన 7 nights 8 days, అలాగే 4 nights 5 days కి సంబంధించిన చక్కటి టూర్ ప్యాకేజీలను మీకోసం సిద్ధం చేసింది. ఈ టూర్లో మధురై, కన్యాకుమారి, తిరుచెందూర్, రామేశ్వరం, శ్రీరంగం, జంబుకేశ్వరం, తంజావూర్, కుంభకోణం, చిదంబరం, రమణ మహర్షి ఆశ్రమం, కాంచీపురంలో ఉన్న అనేక ఆలయాలను, అద్భుత ప్రదేశాలను చూడవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే ఈ నెంబర్లను సంప్రదించండి. మీకు నచ్చిన టూర్ ప్యాకేజీని బుక్ చేసుకోండి. మీరు మా ఛానల్ని చూడడం ఇదే ఫస్ట్ టైం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, వీడియోను షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ టూర్ ప్యాకేజ్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి.